ఓరి పిల్లగా నీళ్ళేరా నవంబర్ 20 తర్వాత స్థానిక ఎన్నికలు ఇది చెప్పుకున్నాం. సీనియర్లకు బై బై. ఇదేందో కథ. ఇంకేముందిలా అమ్మా వచ్చింది తల్లి. మంత్రి కొండా సురేఖతో కాంగ్రెస్ పార్టీకి నష్టం. కాంగ్రెస్ సీనియర్ నేత రాజనాల శ్రీహరి. ఇక ఈమె కొండ సురేఖ పంచాయతీ చల్లకుండా ఓడుస్తలేదు తీర్తలేదు. కొండ సురేఖ పంచాయతీ ఓడుస్తలేదు తీర్తలేదు. ఇక వేములవాడలో కోల్యాగల పంచాయతీ ఈమెదే. సమ్మక్క సారక్క టెండర్ల పంచాయతీ అండ్ల పంచాయతీ అది ఒడవని ముచ్చటి. మళ్ళీ పోతే ఇంకేంది భద్రకాళి సభ్యుల విషయంలో పంచాయతీ. మళ్ళీ ఇంకా సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల మీద ఏదో అన్నదని అయ్యని కూడగట్టుకొని గాంధీ భవన్ మెట్లెక్కి కొండ సురేఖతో మేము ఏగలేకపోతున్నామని ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు కూడగట్టి ఈవెన్ ఒకదాన్ని ఏకాకం చేసి కోయిలాగల గాంధీ భవన్ మెట్లెక్కి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గుమ్మరాయి అయ్యా నువ్వు ఎట్ట చేసినా వింటాం కానీ ఈ కొండ సురేఖతో మేము తట్టుకోలేకపోతున్నాం. ఈ మురళి కూడా అంతా ఈ నేల చూపులు చూస్తాడు, మమ్మల్ని ఏదేదో అంటాడు, మరణ పెట్టి తిడుతుండు అని గాంధీ భవన్లో వాళ్ళు కొండ 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 ప్రతిరోజు కొండ సురేఖతోనే పంచాయతీ కొండ సురేఖ పంచాయతీ కొండ సురేఖ పంచాయతీ. అదేపా ఒకరికి ఆపద ఒకరికైనా మంచిగా లేదట ఈ తల్లి. ఇటు ఎంపీలతోటి కొట్లాటే, అటు ఎమ్మెల్యేలతోటి కొట్లాటే, ఇటు ఎమ్మెల్సీలతోని కొట్లాటే. వేములవాడ కోయిలాగల ఓ పంచాది, భద్రకాళిలో సభ్యులది ఓ పంచాది, సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో ఓ పంచాది. పొంగులేటి 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 మొత్తం నన్ను అసలు దూరంగా పెడుతుండు. పొంగులేటి అది ఇది అని ఆఖరికి వస్తారు కల్లా ఇక సుమంత్ కోయిలాగా ఇక మరి అది ఎట్ట చేసినో ఏం కథనో లేగలు కొట్లాడి ఆవుల కాలు ఇరగొట్టే కాడికి వచ్చింది కథ. ఇక ఆ కోయిలాగని పక్కకు దోలింది. ఏదో జరుగుతుంది ఏదో అని పోలీసులు అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చింది. ఏంది భాగవతం? ఒక మంత్రి లెక్క ఉండాలి కానీ గీ సుఖం పూసం పనులు ఏం పనులు ఈ పనులు ఉందాగా ఉండాలి. మంత్రి అయితే 10 మంది వచ్చిపోవాలి, 10 మంది పంచాయతీలకు తీర్పు ఇవ్వాలి. కానీ ఇవాళ నీ పంచాయతీ ఇవ్వాలా అందరూ తీర్పు చెప్పవలసి వస్తుంది. సురేఖమ్మ జర ఇప్పటికైనా తల్లి జర్రా కనిపెట్టుకొని తిరుగు. ఎందుకు మంజనలో పడుతున్నావు? ఎందుకు బదనాం అవుతున్నావు? ఏంది ఈ ఉద్దారకం? మళ్ళీ పోయిన వాటగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాడికి పీసీసీ పేపర్ కాడికి ఇద్దరు పోయి ఇక షెడ్డో పడ్డో బతిలాడిరట, బాంగపాడాలట. అవినీతికి అడ్డాగా మారిన వరంగల్ ఆర్టీఏ. ఏసీబీ అధికారుల పేరిట ఆర్టీఏ అధికారులకే టోకరా. ఏకంగా 10.20 లక్షలు కాజేసిన నకిలీ అధికారులు. అమ్మని దండం పెడితే ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల ద్వారా సంబంధిత అధికారులకు వేల నుండి లక్షల్లో సంపాదన ఉంటుంది. వీరు వివిధ కోణాల్లో ప్రజల నుండి లంచాల పేరిట డబ్బులు దోచేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏసీబీ అధికారుల పేరిట ఇలాంటి అవినీతి అధికారులను టార్గెట్ చేసి లక్షల్లో డబ్బులు దండుకున్న ఘటన వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో చోటు చేసుకుంది. తాజాగా ఏసీబీ అధికారులమని నమ్మించి వరంగల్ ఆర్టీఏ అధికారుల నుంచి ఏకంగా 10.20 లక్షలు కాజేసిన